ఏంటే గోధుమ పిండి ఎక్కడి నుంచి తెచ్చారు? ఎప్పుడు తెచ్చా? సుబ్బారావు షాప్ నుంచే తెచ్చాను. నెక్స్ట్ అక్కడ నుంచి తీసుకురావద్దు. ఏమైందే? చపాతీలన్నీ మాడిపోతున్నాయి. ఒసే, నువ్వు వంట చేసేటప్పుడు నీ దృష్టి సెల్ల మీద కాకుండా ఆ స్టవ్ మీద పెడితే చపాతీలు మాడవు. నేనేం పెద్దగా సెల్లు చూడట్లేదండి. నేనేం పెద్దగా సెల్లు చూడట్లేదండి. ఒసే, ఈ మధ్య మీ ఆడవాళ్ళంతా ఎక్కువసేపు ఇంట్లో కాకుండా ఇంటర్నెట్ లోనే ఉంటున్నారు. సర్లే గాని, అవును పొద్దు నుండి కనపడట్లేదు, ఎక్కడికి వెళ్ళారు? ఆ జాతకం చెప్పించుకుందాని ఓ జ్యోతిష్కుడి దగ్గరికి వెళ్ళాలే. ఏం చెప్పారు? నీ భార్య ఇంకో 3 నెలలు చచ్చిపోతుందని చెప్పాడే. మరి మీరేమన్నారు? ఇంతకాలం ఆగినోడు ఇంకో 3 నెలలు ఆగలేనా అన్న. జోగను. సర్లేండి, నువ్వు ఒక విషయం చెప్పాలి. చెప్పు బంగారం. ఇంట్లో నేను ఒక్కదాన్ని పని చేసుకోలేకపోతున్నాను, నాకు ఒక పని మనిషి కావాలి. ఆ ప్రసాద్ గడు ఉన్నాడు కదా. ఏంది వాడా? బ్యాటిల్ ఎంట్రీ మోటో ఈ ఇంట్లో వాడు పని చేసినట్టు ఈ చరిత్రలోనే లేదు. అది నిజమే. అయినా ఇప్పటికిప్పుడు కొత్త పని మనిషి అంటే చాలా కష్టమే. హైదరాబాద్ లో మర మనుషులు దొరుకుతారేమో కానీ పని మనుషులు దొరకడం చాలా కష్టమే. ఇదిగో, ఆడదన్న తర్వాత ఇంటి పని, వంట పని, ఈ పనులన్నీ తనే చూసుకోవాలి. కానీ ఎవరో పని మనిషి మీద ఆధారపడటం అంటే అసలు నిన్ను కదా అనేది, నీ అమ్మ బాబుని అనాలి. ఏంటి ఈ మధ్య నా మీద కోపం వచ్చినప్పుడు మా అమ్మ నాన్న తిడుతున్నావు? లేకపోతే అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఈ సెల్ ఫోన్ పాడైపోయింది అనుకో, సెల్ ఫోన్ తిడతావా? సెల్ ఫోన్ తయారు చేసిన వాడిని తిడతావా? సెల్ ఫోన్ కంపెనీ వాడిని తిడతాం. మరి ఇది అంతే. మీకు విషయం తెలుసా? ఏంటి? మన పక్కింటి ఆనందరావు గారు లేరు, పిచ్చి పిచ్చిగా బిహేవ్ చేస్తున్నాడంట. ఎందుకు? ఎవరు ఆయనని హిప్నటైజ్ చేశాడట. అంటే ఏంటే? ఒక మనిషిని మన ఆధీనంలోకి తీసుకుని ఎలా చెప్తే అలా చేసేలా చేయడాన్ని హిప్నటైజ్ అంటారు. అవునే, పిచ్చిదానా? దాన్ని హిప్నటిజం అంటారు ఏంటి బాబు? దాన్ని పెళ్లి చేసుకోవడం అంటారు. సర్లేండి, మీ మొగాళ్ళకి పెళ్ళని తిట్టడం అలవాటలే గాని నేను వెళ్ళి చపాతీల పని చూస్తాను, మీరు వెళ్ళి ఆటల పని చూస్తారు గాని రండి. అవునండి, మగాళ్ళకి తల్లి సంస్కారం నేర్పిస్తుంది, తండ్రి బాధ్యత నేర్పిస్తాడు. మిగతా పనులన్నీ ఇదిగో ఈ పెళ్ళాలు నేర్పిస్తాడు. కర్మ తప్పదు కదండి, మరి తప్పదు, చెయ్యాలి కదా. రాజు, ఇదేంటి ఇప్పుడు చల్లారాయుడు? ఏంట్రా ఎలా వచ్చా? హైదరాబాద్ చూద్దామని వచ్చాను రా. పొద్దున బుద్ధుని చూశాను, ఇప్పుడు ఈ బుద్ధుని చూడడానికి వచ్చా. సర్లే, బయట తిని వచ్చావుగా. ఎలా తింటాను రా? ఎలా తింటాను రా? తిరుపతికి వెళ్ళి వెంకటేశ్వరం లడ్డు తినకపోవడం ఎంత తప్పు, అన్నవరం వెళ్ళి అన్నవరం ప్రసాదం తినకపోవడం ఎంత తప్పు, హైదరాబాద్ వచ్చి మా చెల్లమ్మ చేతి వంట తినకపోవడం కూడా అంతే తప్పురా. ఓహో, గట్టిగానే ప్లాన్ చేసి వచ్చాడు అనమాట. అన్నట్టు రే, చెప్పడం మర్చిపోయాను, నేను మన ఊరికి సర్పంచ్ అయ్యాను. నువ్వు పెద్ద ఎదవ అవుతావు అనుకుంటే సర్పంచ్ అయ్యావా? అరే రాజు, ఇంకా నోటి దూల దక్కలేదురా. ఒరే రాయుడు, నా నోటి దూల మన వయసు లాంటిది, రోజు రోజుకి పెరుగుతుంది తప్ప తగ్గదు. అన్నట్టు మన ఫ్రెండ్ సుబ్బిగాడు ఎలాగున్నాడు రా? వాడికి ఈ మధ్య ఆరోగ్యం సరిగ్గా ఉండటం లేదురా, అందుకే హాస్పిటల్ ఎక్కువగా ఉంటున్నాడు. వాడు వయసులో ఉన్నప్పుడు రత్తాలు రవణమ్మకి మధ్యలో ఉన్నాడు, ఇప్పుడేమో హాస్పిటల్లో ఉన్నాడు. ఆడి పని బాగుందిరా. ఇది కరెక్ట్ గా చెప్పారా. ఇంతకీ చిల్లమ్మ ఎక్కడరా? వంటింట్లో ఉంది, పిలుస్తానుండు. ఏమే, ఊరి నుంచి మా ఫ్రెండ్ వచ్చాడు, ఒకసారి బయటికి రా. ఏమే, ఈ నా ఫ్రెండ్ రాయుడు. ఊర్లో ఒకడు ఉంటాడు, వాడికి వయసు పెరిగింది కానీ బుద్ధి పెరగలేదు అని రోజు తిడుతుంటారు కదా, ఆ రాయుడేనా ఈ రాయుడు? ఆ రాయుడు వేరే, ఈ రాయుడు వేరే. ఏమే, వీడు నీ చేతి వంట తినడానికి అంత దూరం నుంచి వచ్చాడనమాట. అవునా? అవును. వీడికి స్పెషల్ గా ఏమన్నా చేసి పెట్టవా? అలాగేనండి. రారా కూర్చో. ఎదవా, తినడానికి ఇంత దూరం వచ్చాడంటే ఇదేమన్నా అన్న కంటినా? ఇప్పుడు ఎదవని ఎలా పంపించాలరా బాబు? ఏంట్రా నీలో నువ్వే కొనుక్కుంటున్నావు? ఏం లేదురా, నీ చెల్లి చేతి వంట ఎప్పుడైనా తినచ్చు, కానీ ఈ హైదరాబాద్ లో క్షత్రియ ఫుడ్స్ అని ఉంది, అందులో కొండ బిర్యానీ ఉంటదిరా. అబ్బబ్బబ్బబ్బబ్బబ్బబ్బా సూపర్, అక్కడికి వెళ్ళి తినొచ్చు కదా. ఎందుకు? మీ చెల్లి చేత వండించలేక కాదు, అక్కడైతే చాలా బాగుంటుంది, మేము వెళ్ళి చాలా సార్లు తిన్నాంలే. నేను తినను రా. ఎందుకు? బయట ఫుడ్ తిని ఇలా కొండ పెంచి కంటే ఇంటి ఫుడ్ తిని ఇలా కండ పెంచడం మంచిది. కొండ లేదు, బయట తింటే డబ్బులు ఎక్కడ అయిపోతాయని చూసినారు అనమాట.
ఒరే నీకు హలీం అంటే చాలా ఇష్టం కదా, అవునరా, మా పక్క వీధిలోనే ఉంది, వెళ్ళి తినరా. నేను పొద్దున వచ్చేటప్పుడు సలీం గారి ఇంట్లో పొద్దున్నే హలీం తినే వచ్చాను రా. వచ్చా మళ్ళీ ఇక్కడ తినడానికి చచ్చాడు. ఏమండి ఆ ఒకసారి లోపల రండి. ఎందుకే? ఒకసారి లోపల రండి. ఏంటి? వెళ్ళరా, వెళ్ళని పిలిచిన పైవాడు పిలిస్తే వెళ్ళాలి, తప్పదు. వీళ్ళు నన్ను వెళ్ళమన్నాడు కానీ ఈయన మాత్రం వెళ్ళడంట. ఈయన పైవాడు ఎప్పుడు పిలుస్తాడు? ఏమండి ఏంటే? మీ ఫ్రెండ్ వచ్చాడు, స్పెషల్ గా ఏమైనా చెయ్యి అన్నారు. సమయానికి ఇంట్లో ఏమి లేవు, బయటకు వెళ్ళి చికెన్ మటన్ తీసుకురాపండి. ఎందుకే డబ్బులు పొక్క? పాత మిగిలిపోయి ఏమున్నాయి? పప్పు రసము సాంబార్ ఉన్నాయి, అవి వేడి చేసి తీసుకురా. చో వాసన వస్తుందేమండి. వాసన వస్తుందేమో నువ్వు ఆలోచిస్తున్నావు. నేను బయటికి వెళ్ళి తీసుకొచ్చి అడిగి పెడితే నాకేమొస్తుందో నేను ఆలోచిస్తాను. ముందు చెప్పింది చెయ్యి. ఒరే రాయుడు, ఏమంటుందిరా మా చెల్లి? ఏం లేదురా, రాక వచ్చావు కదా, చికెన్ వండమంటారా మటన్ వండమంటారా అని అడగడానికి పిలిచింది. నా చిల్లం చేత్తో ఏం పెట్టినా తింటాను. నేను అదే చెప్పాను రా, నీ చేత్తో ఏమన్నా వాడు సిగ్గు లేకుండా తినేస్తాడు. ఇంకేంటి సంగతులా? ఏంట్రో పొద్దునుంచి ఎక్కడ పోయా కనపడలేదు? చిన్న పని బయటికి వెళ్ళానండి. ఇతను మా ఫ్రెండ్ రాయుడు, చెల్లారాయుడు. ఓహో, ఇంతకు ఎందుకు వచ్చాడు? మన ఇంట్లో తినడానికి వచ్చాడు. మీరు పెట్టరు కదా. అదే అదే, మన ఇంటికి ఎవరు వచ్చినా కూడా మీరు భోజనం పెట్టకుండా వదిలిపెట్టరు కదా అన్నాను. అదనమాట. తినడానికి వచ్చారా? మీ సెల్ ఫోన్ కు లాక్ ఉందా అండి? లేదు, ఎందుకడిగా? అది తిన్న తర్వాత ఏమైనా మీ వాళ్ళకి ఫోన్ చేయాలి కదా అని. వాడేంట్రా అలా అంటాడు? వాడు అంతేరా బాబు, జోకులు వేస్తాడు కానీ ఎవడు నావడు. ఏమండి వస్తున్నావే, వస్తున్నా. నడు, నువ్వు కూడా భోంచేతికి. నాకు వద్దులేండి, నాకు ఇంకా చాలా ఫ్యూచర్ ఉంది. నవ్వు రాలేదు కదా, మరి అదే ఆడి స్పెషాలిటీ. పదా పిల్లమ్మా, వాసనకే కడుపు నిండిపోయిందమ్మా. ఏమే అవన్నీ తీసుకెళ్ళి లోపల పెట్టి అది కడుపు నిండిపోయిందంట. ఎదవ డైలాగులు చెప్పకు, నోరు ముగిన తినమా. పిల్లమ్మ వడ్డించమ్మా. వాసన వస్తుంది కదా. అవునరా, ఇంగు వాసన ఆరోగ్యానికి మంచిది. అమ్మా ఇంకేముంది? సాంబార్ అన్నయ్య. ఏమ్మా? అది కూడా వాసన వస్తుంది కదా, అది సాంబార్ పొడి, బాగుంటుంది, తిను. ఏంటి అలా చూస్తున్నావు? రాత్రి మిగిలిపోయినా వేడి చేసి పెట్టినట్టు. చెల్లెమ్మంట అన్నావు కదా, తిను. సాయి నువ్వేంటి అలా చూస్తున్నావు? లోపలికి ఇలా రసము పెరుగు తీసుకురా. అబ్బో వద్దురా బాబు, ఇప్పటికే కడుపులో సుడుగులా దొరుకుతున్నాయి. నీకు దండం, నీ పుట్టుకో దండం. ఇంకా నేను ఎప్పుడు రాను రా బాబు. అలా కాదు రే, చూసారా ఇటువంటి వాళ్ళే తేరగా వస్తే తెల్లవారులు తింటారు. కొంప తీసి మీ ఇంటికాని వస్తారనుకోండి, జాగ్రత్త పడండి. అర్థం చేసుకున్నారు కదా? ఇట్లు రాజుగారు గౌతమ్ టాకీస్.